తెల్లవారుజామున 3-4 గంటల మధ్యలో లేదా 3-5 గంటల మధ్య కాలంలో మీకు సడన్‌గా మెలుకువ వచ్చిందంటే, ఎవరో మిమ్మల్ని తట్టి లేపుతున్నట్లుగా మీకు అనిపించిందంటే, మీ ముఖం మీద చల్లగా అయినట్లుగా, ఒక చల్లని గాలి మీకు తగిలినట్లుగా అనిపించినట్లే, ఒక హస్తం మిమ్మల్ని తాకినట్లుగా మీకు అనిపించినట్లయితే, లేచి ప్రార్థన చెయ్యి అని ఓ మెల్లని స్వరం మీకు వినిపిస్తున్నట్లయితే, బహుశా అది ఖచ్చితంగా హోలీ టచ్ అయి ఉంటది. దట్ ఈస్ గాడ్. ఎప్పుడూ కూడా మీరు ఆ పిలుపుని నిర్లక్ష్యం చేయకూడదు. దాని మీనింగ్ ఆ సమయంలో దేవుడు నీతో మాట్లాడాలని, స్వయంగా నీతో మాట్లాడాలని ఆయన కోరుకుంటున్నాడు అని అర్థం. ఆయన తన చిత్తమంతా నీకు తెలియజేయాలని ఆశపడుతున్నాడని అర్థం. నీ చీకటి బ్రతుకులో వెలుగు నింపాలని ఆయన కోరుకుంటున్నాడని అర్థం. అలాగే ఎంతోమంది ప్రజలున్నారు. ఈ ప్రపంచమంతా ప్రజలతో నింపబడి ఉన్నారు కదా! స్పెషల్‌గా ఆయన కొంతమందిని టచ్ చేస్తూ ఉంటాడు. లేచి ప్రార్థన చెయ్యి. దేని కొరకు ప్రార్థన చేయాలో మనకు నిజంగా తెలియదు. భక్తిలో మనం ఎంత ఎదిగినా, ఎంత ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళినా, మనలో చాలా మందికి ఈ డివైన్ కాలింగ్ అంటే తెలియదు. కొన్ని సంవత్సరాలుగా మనం భక్తి చేస్తూ వచ్చాం. అయినా ఈ డివైన్ కాలింగ్ అంటే ఏంటో తెలియదు. ఈ హిమము కంటే చల్లని స్వరము తగలటం అంటే ఏంటో తెలియదు. ఎవరో వచ్చి మేల్కొలుపుతూ ఈ టైంలో నాకు అసలు మెలకువ ఎందుకు వచ్చింది? అసలు ఈ టైంలో నేను ఎప్పుడూ లేవను కదా! ఎందుకు నేను లేచాను? ఎవరు నన్ను లేపరు అని మనం ప్రశ్నించుకోము. టైం చూసుకుంటాం. అరే! అప్పుడే మెలుకువ వచ్చిందే అని చెప్పేసి వాటర్ తాగేసి పడుకుంటాం. మనలో చాలామంది చేసే తప్పు ఇదే. 3 గంటల మధ్య నుండి 5 గంటల మధ్య కాలంలో మీకు మెలుకువ వచ్చినప్పుడు మీరేం చేయాలో తెలుసా? వెంటనే మోకాళ్ళు వేయాలి. ప్రభువా! అసలు ఈ సమయంలో నన్ను ఎందుకు లేపావు? నీవు నాతో ఏం మాట్లాడాలని కోరుకుంటున్నావు? లేదా నీ కోసం నేను ఏమైనా చెయ్యాలా? ప్రభువా అని అడగాలి. సమూయేలు దగ్గరికి వచ్చినప్పుడు సమూయేలును అలాగే అడిగాడు. సమూయేలుకు అర్థం కాలే. పౌలుడైన సమూయేలుకు అర్థం కానప్పుడు ఏలీని అడిగాడు. ఏలీ చెప్పాడు, ప్రభువా, చిత్తము నేను ఆలకించుచున్నాను, మాట్లాడు అని అన్నాడు. ఆయన చెప్పాలనుకున్నది ఏంటంటే, నువ్వు కొన్ని రోజులుగా నీ వ్యాధి కొరకు ప్రార్థన చేస్తున్నావు కదా, తీసివేయమని. బహుశా నువ్వు కొన్ని రోజులుగా నీ వివాహ నిమిత్తమై నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు కదా. ఇదిగో నీకు ఒక చక్కని ప్లాన్ చెప్తాను. నా మర్మం ఏంటో నీకు చెప్తాను. నా చిత్తం ఏమిటో నీకు తెలియజేస్తాను. ఆ టైంలో నిన్ను లేపాడు. బహుశా కొన్ని రోజులుగా నువ్వు గర్భఫలం కోసం అడుగుతున్న దంపతులై ఉండొచ్చు. ఆయన తన చిత్తం ఏంటో చెప్పాలనుకుంటున్నాడు. నీ జీవితాన్ని బాగు చేస్తానని చెప్పాలని ఆయన కోరుకుంటున్నాడు. కొన్ని రోజులుగా నువ్వు నిరుద్యోగ సమస్యతోను, కుటుంబ సమస్యతోను, ఆర్థిక సమస్యలతోను, కోర్టు సమస్యలతోను ఇలా రకరకాల సమస్యలతో సతమతమవుతూ ప్రభువు దగ్గరికి వచ్చి అడుగుతూ, ఇంకా మనలో చాలామంది నాకు రక్షణ ఇవ్వయ్యా, మారు మనసుని ఇవ్వయ్యా అని అడుగుతూ ఉన్నారు. ఆ రక్షణ భాగ్యం ఎలా పొందుకోవాలో చెప్పడానికి ఆయన నిన్ను మేల్కొల్పి ఉంటాడు. అయితే మనలో చాలామంది చేసే నిర్లక్ష్యం ఏంటంటే, మార్నింగే లేవకుండా ఇగ్నోర్ చేస్తాం. ఎందుకు వచ్చిందిలే ఈ సమయంలో? అసలు ఈ సమయంలో మీకు మెలకువ వచ్చిందంటే దట్ ఈస్ గాడ్ కాదు. డివైన్ కాలింగ్, దేవుడి పిలుపు అనేది నిన్ను ఇలా లేపుతాడనుకుంటున్నావా? ఎందుకో తెలుసా? నీ జీవితాన్ని బాగు చేయాలని, నీ చీకటి బ్రతుకులో వెలుగును నింపాలని ఆయన తెల్లవారుజామున 3-5 గంటల సమయంలో మిమ్మల్ని లేపుతూ ఉంటాడు. ఇంకో రహస్యం చెప్పమంటారా? ఆ సమయాన్ని ఏమంటారంటే హీలింగ్ అవర్ అని అంటారు. సూపర్ నేచర్ పవరలిజం అయ్యే సమయం. పరలోకపు ద్వారాలు తెరవబడి మీ కొరకు ఆయన ఆశీర్వాదాలు కుమ్మరించే సమయం. కాబట్టి ఆ సమయాన్ని ఇప్పుడు కూడా మనం ఇగ్నోర్ చేయకూడదు. ఒకవేళ ఇగ్నోర్ చేస్తే మళ్ళీ అలాంటి సమయం నీకు రావాలంటే కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. కాబట్టి ఒకవేళ నీ జీవితంలో ఎప్పుడైనా
తెల్లవారుజామున 3 గంటల నుండి 5 గంటల మధ్య కాలంలో సడన్‌గా మీకు మెలుకువ వస్తే కషకషలుగా 3 ఆ సమయంలో లేచి కూర్చోవాలి. ప్రభువా! నన్ను పిలిచావా? ఎందుకు పిలిచావయ్యా? దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొని నాతో మాట్లాడు. అభ్యర్థించాలి. మాట్లాడమని అడగాలి. ఎందుకంటే అసలు ఆయన నిన్ను లేపింది మాట్లాడడానికి. నువ్వు మాట్లాడడానికి కాదు. నువ్వు ఏం చెయ్యాలో తెలుసా? కనిపెట్టుకోవాలి. నీ బాధలన్నీ ఆయన విన్నాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు మొదటి రోజు మోకాలు వేసినప్పుడే విన్నాడు. ఏ సమస్య కొరకు అయితే నువ్వు మోకాళ్ళు వేశావో ఆ సమస్య కొరకే ఆ రోజే విన్నాడు. అందుకే ఇప్పుడు సమస్య విన్నాడు రిప్లై ఇవ్వలేదని చాలాసార్లు బాధపడ్డావు కదా! ఈరోజు ఆయన నీతో మాట్లాడడానికి ఆయన సమయంలో నిన్ను లేపాడు. అప్పుడు నువ్వు ఏం చేయాలి? కనిపెట్టుకోవాలి. ప్రభువా! నన్ను ఎందుకు లేపావు? నాకు వినిపించు నీ స్వరాన్ని అని అడగాలి. మోకాళ్ళు వేసి పరలోకమందున్న మా తండ్రి, మా ప్రభువా, మా దేవా, నన్ను ఈ సమయంలో ఎందుకు లేపారు? నేను ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు? నీ పిలుపును అర్థం చేసుకున్నట్లు నాతో మాట్లాడండి అని ఆయనను అభ్యర్థించారు. ఇంకా మీకు అభ్యంతరం చేయడం చేత కాకపోతే నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేరట పంపబడిన పరిశుద్ధాత్మ సహాయము ఆయన ప్రేరణతో ప్రార్థించే బలాన్ని నాకు అనుగ్రహించు తండ్రి అని అడగాలి. ఎందుకంటే మనకు ప్రార్థన చేయటం రాదు. అసలు ఆ సమయంలో నిన్ను ఎందుకు లేపాడో నీకు అసలు తెలియదు. కాబట్టి వెంటనే నువ్వు చేయాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని సహాయం కొరకు అడగాలి. ఎస్, ఆ సమయంలో మీరు హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడండి. కృతజ్ఞతలు చెప్పండి. అవసరమైతే ఏడవండి. నేను మీకోసం ఏం చేయమంటారు ప్రభువా? నాకు తెలియజేయండి అని అడగండి. మీ హృదయ భారాన్ని అంతటినీ ఆయనను మోయమని అడగండి. నేను మోయలేకపోతున్నానయ్యా, నువ్వు మొయ్యని అడగండి. ఆయన ప్రేరణతో సాధ్యమైతే మీ పాపాలన్నిటిని ఒప్పుకొని నా జీవితంలో వచ్చిన ప్రతి శ్రమకి, రోగానికి, కష్టానికి, నష్టానికి, వ్యాధికి, బాధకి, దుఃఖానికి, శత్రువుల భయానికి కేవలం నా పాపాలే కారణం. నిస్వార్థ హృదయంతో అడగండి. క్షమించమని అడగండి. అయ్యా, నా పాపములను బట్టియే, నా పితరుల దోషములను బట్టియే నాకు ఈ శ్రమలు, నాకు ఈ కష్టాలు. దయచేసి నా పాప దోషాలు, నా పితరుల శాపాలు నా మీద, నా కుటుంబం మీద, నా పిల్లల మీద ఏలుబడి చేయకుండా దయచేసి క్షమించండి. కొట్టివేయమని అడగండి. శ్రమలను జయించుటకు శక్తిని ఇవ్వమని అడగండి. పితరుల పాపాలు, నీ పాపాలు, మీ కుటుంబ పాపాలు ఒప్పుకోండి. ఇక నుంచి వదిలిపెడతానయ్యా అని ఆయనకు మాట ఇవ్వండి. అలా మీరు చేయగలిగితే ఆయన స్వరాన్ని మీకు వినిపించడం ప్రారంభిస్తాడు. మెల్లగా కనిపెట్టుకోవాలి. అరవకూడదు, గోల చేయకూడదు. మెల్లగా కనిపెట్టుకొని మెల్లని స్వరముతో మీరు ఇలా మీ మనసులో ఆయన దగ్గర ఒప్పుకుంటూ ఉండాలి. కాబట్టి దయచేసి గమనించాలి. అబ్రహాం మీద ఏ శాపం ఏలుబడి చేసింది అంటే తన తాతలు ముత్తాతలు అందరూ కూడా విగ్రహాలు అమ్మి వాటిని పూజించేవారు. ఏ పాపం అబ్రహాం మీద శాపం ఏలుబడి చేస్తే అతనికి పెళ్ళైన అన్ని సంవత్సరాల తర్వాత కూడా పిల్లలు పుట్టలేదు. 75 సంవత్సరాల గర్భము కూడా దిగిపోయిందంటే ఆయన పిల్లలు పుట్టడానికి కారణం ఏంటో తెలుసా? వారి తాతలు వారి పితరుల విగ్రహాలను పూజించేవారు, తయారు చేసేవారు, అమ్మేవారు. కాబట్టి వారిపైన శాపాలు ఏలుబడి చేసినవి. ఆ శాపాలు పోవడం కోసమే కదా అబ్రహాం గారు అంత ప్రయాసపడ్డారు, ఏడ్చాడు, రోదించారు, బలిపీఠాలు కట్టి ప్రార్థన చేశాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, అందుకే నువ్వు ఒప్పుకోవాలి. అయ్యా, నా జీవితంలో వచ్చిన ఈ శ్రమకి నేను పడుతున్న ఈ నిందకి, నా జీవితంలో వచ్చిన ఈ అవమానానికి బహుశా నా పితరుల శాపాలు, బహుశా నా బాల్య దినము నుండి ఇప్పటి వరకు నేను చేసిన పాపాలనే కారణమై ఉండొచ్చు. దయచేసి ఒప్పుకుంటున్నానయ్యా. రక్షణగా గావించిన జీవితంలో ఇలాంటి పాపాలు చేశానయ్యా అని మాట ఇవ్వాలి. మా కుటుంబం మీద ఏలుబడి చేస్తున్న దురాత్మలపై నాకు జయం ఇవ్వండి అని అడగాలి.
తెల్లవారుజామున 3 గంటల నుండి 5 గంటల మధ్య కాలాన్ని డెవిల్ అవర్ అని కూడా అంటారు. ఈ అవర్లు దురాత్మలు మీ మీద దాడి చేయడానికి వస్తాయి. ఎందుకో తెలుసా? అవన్నీ ఎప్పటివో ఏకాలం నాటివి అనుకుంటున్నారు. మీ పితరుల కాలం నుండి అవి మిమ్మల్ని వెంబడిస్తూ ఉన్నాయి. ఏదో రకంగా మీ జీవితంలో కార్యాలు జరగకుండా తెల్లవారుజాము నుండి అవి అడ్డుకుంటూ వస్తూ ఉంటాయి. ఎంత ప్రయత్నం చేసినా ముందుకు సాగదు. మీరెన్నో సంతాన సౌకర్యాలు తిరిగి ఉంటారు, జరగవు. ఎందుకంటే వాడు అడ్డగిస్తూ ఉన్నాడు కాబట్టి. ఆ అడ్డంకులను తొలగించడం కోసం దేవుడు ఆ టైంలో మిమ్మల్ని లేపుతాడు. దట్ ఈస్ గాడ్, డివైన్ గాడ్. ఆయన మిమ్మల్ని ఎందుకు లేపుతాడంటే, ఈ డెవిల్ అవర్లో మీరు ఏదైతే జయిస్తారో మీ జీవితకాలం మొత్తం జయ జీవితాన్ని గడుపుతారు. అందుకోసమే ఆయన మిమ్మల్ని లేపుతాడు. మీరు ఉదయం అనేది వారి దగ్గరికి వచ్చి తడతాడు. మీకు ఒక విషయం చెప్పిన ఆయన లేపితే మళ్ళీ మీకు నిద్ర రాదు. మీరందరికీ మీరు లేస్తే మీరు పులిపాట్లు పడతారు, అటు ఇటు డొల్లుతారు ఉంటారు. ఆ గోడకి ఈ గోడకి అనుకుని నిద్రపోతూ ఉంటారు. మన మీద పండుకొని నిద్రపోతారు. మోకాలు వేసి కూడా కుప్పకూలిపోయి నిద్రపోతారు. మిమ్మల్ని ప్రార్థించమని ఆయన మీకు పిలుపునిస్తే ఇక మళ్ళీ మీకు నిద్ర పట్టదు. మీరు ప్రార్థన చేస్తారు అంతే. ఒక విశ్వాస జీవితం మీద ఏలుబడి చేస్తున్న శత్రువుని జయించడం కోసం ఆ దేశాన్ని ఏలుతున్న రాజుకు నిద్ర పట్టకుండా చేశాడు. అహశ్వరోషు అసలు నిద్ర పట్టాలని ఎంట్రా, నాకు నిద్ర పట్టడం లేదు అని ఆలోచించాడు. చూడండి, అతనికి నిద్ర పట్టినప్పుడు నాట్యగాలను పిలిచి, పాటకాలను పిలిచి పాట పాడించుకోవచ్చు. వాయిద్యగాలను పిలిచి వాయిద్యం వినకుండా నిద్రపోవచ్చు. కానీ ఏమన్నాడో తెలుసా? ఆ దేశంలో జరిగిన జ్ఞాపకార్థ గ్రంథం అడిగాడు, తీసుకురమ్మన్నాడు. అది కూడా చూడండి. ఓపెన్ చేయగానే ఎవరిది వచ్చింది? దేవుడు ఎవరి జీవితంలో కార్యాలు చేయాలనుకున్నాడో ఆ వ్యక్తి గురించైనా సమాచారం రాయబడిన పేసి వచ్చింది. తన పిల్లలకు మేలు చేయాలని దేవుడు రాజుని మేలుకొల్పాడు. ఏదో రాజుకి ముద్దుకై గురించిన సమాచారం ఆ బుక్లో ఉన్న పేపర్లో రాయబడింది. కరెక్ట్గా ఆ పేజీ ఓపెన్ చేశాడు. అరే, ముద్దుకై మన జీవితంలో మేలు చేశాడు కదా, మనం ఏమైనా తిరిగి ప్రతిఫలం ఇచ్చామా? ఇవ్వలేదు. కాబట్టి వెంటనే ఏం చేశాడు దేవుడు ఆ రాజు ద్వారా విశ్వాసకు మేలు చేశాడు. కాబట్టి గమనించాలి, మనకు నిద్ర పట్టడం లేదంటే దేవుడు ఏదో ఒక కార్యం నీ జీవితంలో చేయాలని తలంచాడు. అప్పుడు అడగాలి, ప్రభువా, నా జీవితంలో ఒక మేలు చేయాలని నువ్వు కోరుకుంటున్నావు, అందుకోసమే కదా కనిపెట్టుకోమని ఉండమని చెప్పావు. మీరు గుర్తు పెట్టుకోవాలి. చాలా మంది ప్రపంచవ్యాప్తంగా ప్రార్థన చేస్తున్నారు, కానీ ఎంతమంది ప్రతిఫలాన్ని పొందుకుంటున్నారు? అందరూ ప్రార్థన చేస్తారు, కానీ ప్రతిఫలం ఎవరు పొందుకుంటారో తెలుసా? బైబిల్లో రాయబడిన మాట ఏంది? నాకు చాలా బాగా ఇష్టం. యథార్థంగా ప్రార్థన చేసే వారికే ప్రతిఫలం దక్కుతుంది. ఒకవేళ వారు ప్రార్థన చేసి మర్చిపోయిన దేవుడు కార్యాలు చేయటం ఆపడు. మెత్తకు నా ప్రియ సహోదరి, సహోదరుడా, మీరు మీ బాల్య పాపాలను ఒప్పుకోవాలి. మీ యవ్వన పాపాలను ఒప్పుకోవాలి. ప్రస్తుతం ఉన్న పాపాలను కూడా ఒప్పుకొని ఈ శుద్ధ హృదయం ఇవ్వయ్యా, నాకు స్థిరమైన మనసుని ఇవ్వయ్యా అని అడగాలి. రెండవది ఏంటంటే, పూర్ణ హృదయంతో ఆయన స్తుతించాలి. ఆయన చేసిన ప్రతి మేలుని జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతతో కన్నీళ్ళు విడవాలి. మనలో చాలా మందికి కృతజ్ఞత రాదు. కృతజ్ఞతలు మీలో ఉంటే నిజంగా ఒప్పుకోండి. కృతజ్ఞత కన్నీళ్ళు జల 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 రాలిపోతూ ఉంటాయి. నేనా ప్రభువా, నేను దేనికి పనికిరాని కుటుంబంలో ఉన్నవాడిని, ఇప్పుడు నన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచావు అని ఆ కృతజ్ఞత కన్నీళ్ళు రాలుతూ ఉంటాయి. ఈ బాల్యం నుండి ఇప్పటి వరకు దేవుడు చేసిన ప్రతి మేలుని గుర్తు చేసుకొని కృతజ్ఞతతో ఆయన స్తుతించాలి. ఆరాధన చేయాలి. పూర్ణ మనసుతో ఆరాధన చేయాలి. అసలు మీ మైండ్లో సెకండ్ ఆలోచన కూడా రాకూడదు. ముఖ్యంగా మీ కష్టాలు, మీ బాధలు, మీ వ్యాధులన్నీ కూడా మీ మైండ్లోకి రాకూడదు. అసలు నేను ఎలా ప్రార్థన చేయాలి? 3 గంటలకైతే లేస్తున్నాను, కానీ నాకు ప్రార్థన చేయడం రావట్లేదు అని దేవుని మీద మీ గురి పెట్టాలి. ఆయన మాత్రమే మీ దృష్టిలో ఉంచుకోవాలి. మిగతా వాటన్నిటిని మర్చిపోవాలి. మీ జీవితంలో ఒకవేళ శ్రమలు ఉంటే అవి పోవడానికి నేను ఏం చేయాలి ప్రభు అని అడగాలి.
తీసివేయమని ఎప్పుడూ అడగకూడదు. గుర్తుపెట్టుకోండి. మీరు మనలో అందరూ చేసే పొరపాటు ఏంటంటే, అయ్యా ఈ కష్టాన్ని తీసేయ్యా, ఈ వ్యాధులు తీసేయ్యా, ఈ శత్రువుని తీసేయ్యా అని అడుగుతాం. మన మనసులో అవన్నీ ఉన్నది ఎందుకయ్యా అంటే మిమ్మల్ని బలపరచడానికి, మిమ్మల్ని నూతనపరచడానికి, మిమ్మల్ని పరిశుద్ధపరచడానికి, మిమ్మల్ని ఒక మెట్టు మీద ఎక్కించడానికి అవన్నీ ఉన్నాయి. అందుకే మనం ఏం అడగాలంటే జయించడానికి శక్తిని ఇవ్వమని అడగాలి. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన 4వ విషయం ఏంటంటే, ఒకవేళ నీ కోసం నేనేమైనా చెయ్యాలా? ఈ ప్రశ్నలు చాలామంది అడగాలి. ఎందుకంటే భయం. ఒకవేళ దేవుడు చేయమంటే మనందరం ఏమనుకుంటామంటే, మన చిత్తాలన్నిటిని తీసుకొచ్చి ఆయనకి చెప్తాం. మరి నీ చిత్తం ఏంటి ప్రభువా అని మీలో ఎంతమంది అడిగారు? ఆయన అసలు నిన్ను లేపిందే ఆయన చిత్తం చెప్పడం కోసం. ఆయన హృదయం ఏంటి? నీ పట్ల ఆయనకున్న భారం ఏంటి? అది చెప్పడానికి లేపాడు. ఇక లేచిన దగ్గర నుంచి నువ్వు నీ కష్టాన్ని చెప్పుకుంటావు. సరే నీ కష్టాల్ని విన్నాడు. మొదటి రోజే ప్రభువా నేను నీ కోసం ఏం చేయాలి? నీ కోసం నేను ఏం వదిలిపెట్టాలి? మీలో ఎంతమంది ఇలాంటి ధైర్యంగా ప్రార్థన చేశారు చెప్పండి నిజంగా. నా జీవితాన్ని నువ్వు బాగు చేశావు. నీ కోసం నేను ఏం చేయమంటావు? ఒక్కసారి దయచేసి నాకు చెప్పయ్యా. నీ చిత్తం నెరవేర్చమని కాదు, దేవుని చిత్తం నెరవేర్చమని అడగాలి. ఎందుకంటే నీకు ఒక స్వేచ్ఛ ఉంది. అలాగే ఆయన దాన్ని ఆటంకపరచకూడదు. నువ్వు వచ్చి అడగాలి. అయ్యా దయచేసి నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చు. నేను నీ కోసం పనిచేయనట్లుగా నాకు సహాయం దయచేయి అని నువ్వు అడగాలి. దేవుడు అందరితో మాట్లాడాడు. ఈ సమయంలో ఎవరినైతే మేల్కొల్పి లేచి ప్రార్థన చేయమని అడుగుతారో చూసావా, వారితో మాట్లాడతాడు. ఎందుకంటే పాపం వాళ్ళు యథార్థంగా ప్రార్థన చేశారండి, నమ్మకంగా ప్రార్థన చేశారు. అందుకే ఆయన నిన్ను లేపి నీతో మాట్లాడాలని ఆశపడ్డాడు. ముఖ్యంగా 5వది జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ ప్లాన్స్ అన్నీ ఆయన ముందు పెట్టాలి. మీ జీవితానికి సంబంధించిన మీ ప్లాన్స్ ఎలా చేసుకోవాలో మీకు తెలియనప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ సమయంలో ఆయన ముందు పెట్టాలి. సంవత్సరం మొదట్లో ఎన్ని ప్లాన్స్ వేసుకుంటామో లేదా మంత్ స్టార్టింగ్లో ఎన్ని ప్లాన్స్ చేసుకుంటామో లేదా వీక్ స్టార్టింగ్లో ఎన్ని ప్లాన్లు చేసుకుంటాము లేదా రోజులో కూడా లేవగానే ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఏం పనులు చేయాలో అన్నీ రాసుకుంటాం. అలాగే అవన్నీ తెలిసి ఒక్కరోజు కూడా ఏమీ చేయాలి. కంప్లీట్గా మీ ప్లాన్స్ అన్నీ ఏంటో మీకు తెలియదు. మీరు ఏమవ్వాలనుకుంటున్నారో మీకు తెలియదు. అందుకే ఆయన దగ్గరికి వచ్చి అయ్యా నా ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అయిపోతున్నాయి, ఒక ప్లాన్ కూడా నా జీవితంలో నేను సక్సెస్ చేయలేకపోతున్నాను. ఎన్నో ప్రయాసాలు పడుతున్నా కానీ అదేంటో ప్రభువా నేను వేసిన టైం టేబుల్ ఒక్కరోజు కూడా నేను పాటించలేకపోయాను. నీ ప్లాన్స్ నాకు కొంచెం చెప్పవా? అసలు నేను ఏం కావాలో నువ్వు కోరుకుంటున్నావు? నీ ప్లాన్స్ నాకు తెలియజేయవా? ఎస్, అభ్యంతరం చెయ్యాలి. ఇవన్నీ కూడా కనిపెట్టుకుని మెల్లగా అడగాలి. ఆయన మీ మాటలు ముగించే లోపు మీతో మాట్లాడతాడు. ముఖ్యంగా మర్చిపోకూడదు, అసలు ఆయన ఆ స్థితి మీకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పాలి. ఇంకా ఏమన్నారో తెలుసా? అయ్యా నేర్చుకుంటే నాకు శిష్యుని వంటి మనసుని ఇవ్వయ్యా అని అడగాలి. ఇదంతా కూడా మీరు ఆ సమయంలో చేస్తూ ఉంటే ఆయన ఖచ్చితంగా వింటూ ఉంటాడు. అసలు మిమ్మల్ని లేపింది ఆయన చెప్పడానికి, ఆయన వినడానికి, ఆయన నడపడానికి, మీ బ్రతుకును మార్చడానికి, మీ చీకటి బ్రతుకులో వెలుగును నింపటానికి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, మీ అందరిలో ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే 3 గంటలకు లేచి నేను ఏం చేయాలి తెలియట్లేదు. సింపుల్గా మోకాళ్ళు వేయండి, చేతులు ఎత్తండి, స్తుతి ఆరాధన చేయండి, పశ్చాత్తాపడండి, కృతజ్ఞతలు చెప్పండి. నేను మీకోసం ఏం చేయమంటారు ప్రభు అని అడగండి. మీరు హృదయ భారాన్ని అంతా మోయమని అడగండి. ప్రార్థించండి. ప్రార్థన నాకు నేర్పించమని అడగండి. పరిశుద్ధాత్మ సమయాన్ని అడగండి. ఈ శ్రమలన్నీ తీసివేయమని కాదు, వీటిని జయించడానికి శక్తిని ఇవ్వమని అడగండి. నా ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అయిపోతున్నాయని ప్రభువా నీ ప్లాన్స్ నాకు తెలియజేయమని అడగండి. నా జీవితంలో మా కుటుంబంలో ఉన్న శాపాలు పాపాలన్నీ కొట్టివేయమని అడగండి. ప్రార్థన ఆత్మని ఇవ్వమని అడగండి.
అలాగే శక్తిని ఇవ్వమని అడగండి. పరిశుద్ధాత్మ వరాన్ని కుమ్మరించమని అడగండి. ఆ సమయంలో మీరు ఏది అడిగినా సరే మీ మీద దేవుని ఆత్మ కుమ్మరిస్తూ ఉంటాడు. అసాధ్యమైన వాటిని కూడా దేవుడు సాధ్యం చేసి మీ నోట ఏ మాట రాకపోతే మౌనంగా ఆకాశమందున దేవుని చూస్తూ అలా గడపండి. అంతే. మీ సమస్యల మీద కాకుండా దేవుని మీద పూర్తిగా పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ఆయన మీద మీ మనసుని నింపండి. పరలోకానికి, భూలోకానికి ఇలా కనెక్ట్ అయితే చాలు. మీరు అడిగిన ప్రతి దానికి ప్రతిఫలం లభిస్తూనే ఉంటుంది. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరుడా, మీరు ఈ టైంలో మెలకు వస్తే ప్రార్థన చేసి దయచేసి ఇగ్నోర్ చేయొద్దు. మీరు ఇగ్నోర్ చేసి మళ్ళీ దుప్పట కప్పుకుంటున్నారంటే మీ జీవితానికి దేవుడు ఇచ్చే ప్రతిఫలాన్ని మీరు పోగొట్టుకుంటున్నారని అర్థం. ఆ సమయం డివైన్ అవర్, హౌస్ వెల్ డెవిల్ అవర్, సమయం బ్లెస్సింగ్ అవర్, హీలింగ్ అవర్, పవర్ రిలీజ్ అయ్యే అవర్ మాట. దేవుడు సాతాను దగ్గర నుంచి దాడి చేసే అవర్. అది సాతానుగాడి దాడిని నీ జీవితంలోకి రాకుండా తిప్పికొట్టే అవర్ కూడా. దట్ ఈజ్ గాడ్ పవర్. నీ జీవితంలో ఆ పవర్ రిలీజ్ అవుతుంటే ఏ సాతాను దాడి నీ మీద ఏలుబడి చేయదు. ప్రజలందరూ మేల్కొని తర్వాత మీరు ప్రార్థన చేయడం కాదు. ప్రభు మిమ్మల్ని మేల్కొల్పినప్పుడు మీరు లేచి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది. మీరు ఎంతమంది నాకు కూడా ఆ పవర్ కావాలి, ఆ సూపర్ నేచురల్ పవర్ కావాలి, ఈ రోజు నుండి తెల్లవారుజామున 3 నుండి 5 గంటల మధ్య నాకు మెలకు వస్తే నేను ఖచ్చితంగా లేస్తా, మోకాళ్ళు వేస్తా, ప్రార్థన చేస్తా. దయచేసి మీరందరూ కూడా ఆ సమయానికి మేల్కోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ ప్రభు మిమ్మల్ని మేల్కొల్పితే ఖచ్చితంగా లేవండి, మోకాళ్ళు వేయండి. దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహాదేవుడా, ఇలాంటి దేవుడా నాయన ఈ లోకంలో మాకు ఎవరు లేరు. ప్రభు నీ యొక్క పవర్ని మాకు ఇవ్వాలని, నీ శక్తిని మాకు ఇవ్వాలని, నీ బలాన్ని మాకు ఇవ్వాలని నాయన మా అందరినీ, మాలో చాలా మందిని నాయన ఈ అవర్లో లేపావు. తెల్లవారుజామున 3 నుండి 5 గంటల మధ్యలో లేపావు. అయినా మాలో చాలా మంది ఇగ్నోర్ చేసి దుప్పటి దాన్ని పడుకున్నాము. దయచేసి మళ్ళీ క్షమించండి, మమ్మల్ని క్షమించండి. మళ్ళీ ఒక అవకాశం ఇవ్వండి నాయన. ఆ పిలుపుకై మేము నిరీక్షిస్తున్నాము. ఈ ఎవరిలో ప్రభు మేము దేని కొరకు అయితే ప్రార్థన చేస్తామో అది రిలీజ్ చేయబడుతుంది. ఎవరిలోన శాతాను శక్తులపై మాకు అధికారం వస్తుంది. ఎవరిలో స్వస్థత, ఎవరిలోని బ్లెస్సింగ్స్, పరిశుద్ధుడా, ఈ విషయాలను మేము మర్చిపోకూడదు. దయచేసి నాయన మా బిడ్డలను మరొకసారి జ్ఞాపకం చేసుకుంది. ఇప్పటికీ ఎవరైనా డివిన్ కాలింగ్ ఎవరైతే ప్రభు ఇగ్నోర్ చేశారో దయచేసి క్షమించి మరొకసారి ఆ డివిన్ పిలుపుని ఇవ్వండి ప్రభు. మళ్ళీ ఆ పిలుపు రావాలంటే మరి ఎంత నిరీక్షించాలో కదా ప్రభు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మీరు మొరపెట్టుకుంటున్నాం తండ్రి. ఎవరైతే ఆ డివిన్ అలారాన్ని మిస్ చేసుకున్నారో, ఆ డివిన్ కాలింగ్ మిస్ చేసుకున్నారో, ఇగ్నోర్ చేశారో దయచేసి క్షమించండి నాయన. ఇంకా డివిన్ కాలింగ్ లేని వారిని ఒకసారి మా బిడ్డలు ఎవరైనా ఉన్నట్లయితే ఈ ప్రార్థనలో ఎవరైతే ఏకీభవించారో, ఎవరికైతే ఇంకా డివిన్ కాలింగ్ దయచేసి ప్రభు ఇదిగో ఈ రోజు నీ కాలింగ్ కొరకు ఎదురు చూస్తున్నాం. ఆ బిడ్డల్ని యేసునామమున మీరు తట్టండి, స్పర్శించండి, సూచించండి, తాకండి, లేపండి నాయన. పవర్లో ప్రార్థించే ప్రతిఫలాన్ని పొందుకొని కృప దయచేయమని చేతులెత్తిన మా బిడ్డలందరి జీవితాల్లో మేలు చేసి దీవించి ఆశీర్వదించమని, రక్షణ మారు మనసు లేని వారికి రక్షణ మారు మనసును ఇవ్వండి. రక్షణలో ఉన్న బిడ్డలందరూ నాయన బాప్తీసానికి తగిన ప్రతిఫలాన్ని, అయ్యా రక్షణకు తగిన ప్రతిఫలాన్ని ఫలించినట్లుగా సహాయం దయచేయమని, కూడి వచ్చిన మా బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు శక్తి గల నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.